నమస్కారం. మరి గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ప్రప్రథంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, గురు ధర్మపత్ని స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు చెబుతూ, మమతా ఫౌండేషన్ నిర్వాహకులైన రంగనాథ్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఈ యొక్క మమతా ఫౌండేషన్ ఉదయము, సాయంత్రము ఎంతోమంది తెర వెనకాల ఉండి నడిపిస్తున్న కోస్టులు అందరూ కూడా తమ వంతు జీవిత ధ్యేయంలో ఒక భాగంగా తీసుకొని నడిపిస్తున్న వారందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ప్రతిరోజు కొంత సమయాన్ని మీరు కేటాయించి మీ జీవితంలో కూడా ఆ సమయానికి మీకు కావలసిన శక్తిని, కావలసిన జ్ఞానాన్ని మీకు అందుతున్నందుకు ప్రకృతికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనం ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే 3 ధర్మాలు. పత్రి సార్ ఏం చెప్పాడు? ఈ 3 ధర్మాలు ఏంటి? ప్రతి మనిషికి ఉండాల్సిన 3 ధర్మాలు. ఆ ధర్మాలు అంటే ఏందో తెలుసుకుందాం. ధర్మం అనేది దేశ కాల మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ధర్మాలు అనేది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో అనేక ధర్మాలను ఆచరిస్తూ వాటి నుండి పాఠాలు నేర్చుకొని ప్రయాణం చేయవలసిందే. ప్రతిరోజు దైనందిన జీవితంలో వీటిని ఆచరిస్తూ వాటి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఆత్మ ఒక జీవిత కాలంలో నేర్చుకోవటంలో భాగంగా ప్రధానంగా 3 ధర్మాలు సంచరిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్కి 3 ధర్మాలని పాటిస్తూ ఉంటుంది. అయితే వారి జీవిత ధ్యేయాన్ని, కార్యక్రమాన్ని అనుసరించి ఎప్పుడు ఏ ధర్మంలో ఎంత సమయం ఉండాలన్న దాన్ని విశేఖరించే సబ్జెక్ట్ ఇది. అంటే ఈ ధర్మాల్లో ఎక్కడ ఎంతసేపు పెడుతున్నాం అనేది తెలుసుకుంటూ, మరి ధర్మాన్ని తప్పితే వచ్చే ఇబ్బందులు ఏంటి? ఈ ధర్మాన్ని కనుక మనం ఎక్కడ ఆచరించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి? ఫస్ట్ అసలు 3 ధర్మాల గురించి పత్రి సార్ ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో అనేక ధర్మాలను ఆచరించవలసి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి 3 ధర్మాలు: గృహస్థ ధర్మం, ఆశ్రమ ధర్మం, ప్రచార ధర్మం. ప్రతి మనిషికి 3 ధర్మాలు ఉన్నాయి: గృహధర్మం, ఆశ్రమ ధర్మం, ప్రచారం. వీటిలో ఏదో ఒక ధర్మాన్ని స్వీకరించి ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఒక జీవన విధానం నుండి మరో జీవన విధానంలోకి తాను నెట్టుకోవాల్సి వస్తుంటుంది. ఎక్కడ ఉన్నాం దాన్ని నెట్టుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఈ 3 రకాల ధర్మాలు, విధానాలు, పరిస్థితులు అన్నీ ప్రధానమైనవే. ఇవన్నీ కూడా ప్రధానమైనవే, అవసరమైనవే. వాటిలో ఏదీ తక్కువ కాదు. ఇది ఏదీ తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం స్వీకరించిన ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తూ, ఆనందం పొందుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ చైతన్య విస్తృతిని పెంచుకోవాలి. మనం మార్చుకుంటూ మన చైతన్యాన్ని, మన లోపల ఉన్న 7 శరీరాల చైతన్యాన్ని విస్తృతపరచుకోవాలి. వాటికి ఈ కింది పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన జీవన ధర్మాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఈ పరిస్థితులు? 1, జీవన ప్రయాణంలో మనశ్శాంతి పూర్తిగా అడుగంటినప్పుడు, విపరీతమైన ఒడిదుడుకులు ఎదురుపడినప్పుడు, అసలు బతుకెందుకురా బాబు అని విపరీతమైన బాధలతో కూరుకొని పోయినప్పుడు, శారీరక, మానసిక అనారోగ్యాలు పైచేయిగా తయారైనప్పుడు. 2, అంతరాత్మ ప్రబోధ నుండి జీవితం అంటే ఇది కాదు, జరుగుతున్న దానిని 180 డిగ్రీల్లో మార్చాల్సి అనిపించినప్పుడు. ఇవన్నీ మన లోపల అనిపిస్తుంటాయి. 3, వయసుతో సంబంధం లేకపోయినప్పటికీ ఒకే విధమైన మానవ జీవితంలో కూరుకుపోయి నూతనత్వానికి ఎదురు చూస్తున్నప్పుడు. 4, కనీసం 50 సంవత్సరాల వయసు భయపడిన వారందరికీ తనకు తాను అన్ని కోణాల నుండి సరిదిద్దుకొని అవతల వ్యక్తికి కానీ, వాతావరణం కానీ, పరిస్థితులకు కానీ ఉండవలసిన విధానాన్ని గురించి ఎంతగా చెప్పినా ఏమాత్రం వినకుండా, మార్పు లేకుండా నేర్చుకోవటానికి ఇష్టపడనప్పుడు, ఉన్న పరిస్థితుల్లో బయట నుండి కొత్తగా ఒత్తిడి ఎదురైనప్పుడు, ఇటువంటి సందర్భాల్లో మనం మార్చుకోవాల్సిన ధర్మాన్ని, నేర్చుకోవాల్సిన పద్ధతిని గురించి మరింత విపులంగా తెలుసుకుని ఇట్లాంటివి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది గృహధర్మం. అంటే ఏంటిది? గృహస్థ ధర్మం అంటే సంసార జీవితంలోని
అన్ని భౌతిక ఆనందాలు అనుభవిస్తూ భౌతిక జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించటం. గృహస్థ ధర్మంలోనే ఉంటానే నిర్మాణానికి దారి తెలుసుకోవాలి. దాంట్లో ఉంటానే నిర్మాణానికి దారి తెలుసుకోవాలి. అంతేగాని సంసార ధర్మాన్ని వదిలి నిర్మాణం కోసం ప్రయత్నించకూడదు. సంసారాన్ని వదిలి నిర్మాణం కోసం ప్రయత్నించకూడదు. దీనికి జనక మహారాజు రాజ్యాన్ని పాలిస్తూనే పరిపూర్ణమైన వైరాగ్యంతో నిర్వాణ స్థితిలో జీవించేవారని పురాణాలు చెబుతున్నాయి. జనక మహారాజుని మనకు పురాణాలు చెబుతున్నాయి. గృహస్థ ధర్మంలో ఉండటం వలన ఏమొస్తుంది? సహనము, క్షమ, ఓర్పు, పట్టుదల, ప్రేమ వంటి గుణాలు మరింతగా పెంచుకోగలుగుతాం. కానీ కామ, క్రోధ, లోభ, మొహ, మధుమాశ్చర్యాల అరిషద్వాల మీద అదుపు సాధించగలుగుతాము. వాటి మీద అదుపు సాధించగలుగుతాము. ఒక సాధకురాలు 40 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువతో సంసార బాధ్యతను పూర్తిగా వదిలి ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళటం జరిగింది. కొంత అనారోగ్యానికి గురికైంది. అక్కడ పోయిన తర్వాత ఆమె, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకు ఎందుకు అనారోగ్యం అనుకునేది. కానీ ఆమె అవశ్యంగా అనుభవించవలసిన స్థితిలో ఉండకుండా వేరొక స్థితిలో ఉండటం వలన తిరిగి తనను తాను సరి చేసుకునేందుకే ఆమె అనారోగ్యం గురి కావాల్సి, ఎట్లుండాలో తెలియక అనారోగ్యం గురి కావాల్సి. అయితే ఇప్పుడున్న భూ పరిస్థితుల్లో 100% మనం చూసేవన్నీ కూడా సంసారములో కూరకపోయి ఆధ్యాత్మిక సాధన లోపించి వాటిని తిరిగి సరిచేసుకునేందుకు శరీరం మీద వచ్చే అనారోగ్యాలు అలారాలే ఎక్కువ. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో 90% మనం చూసేవన్నీ సంసారంలో కూరకపోయి ఆధ్యాత్మిక సాధన లోపించటం వల్లే ఇవన్నీ కూడా వచ్చినవి. మనిషికి ఏమున్నాయి? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాల్లో శరీరానికి మనసుకి సంబంధించిన ఆనందాలతో సాధనలో ప్రధానంగా ఉండేది. బయట ప్రపంచం అంతా కూడా ఇంతే. గృహస్థ ధర్మం శరీరపరంగా, మనసు పరంగా, మరి కొంతవరకు బుద్ధిపరంగా ఎదురయ్యే ఆత్మానుభవాలు సాక్షిభూతంగా గమనిస్తూ వాటిలోని ఆనందాభూతులను స్వీకరిస్తూ వాటిని 10 మందికి పంచు ముందుకు సాగటమే గృహస్థ ధర్మం. మనకున్న ఆనందాలు కానీ వాటిని గమనిస్తూ ముందుకు పోవటమే గృహస్థ ధర్మం. అంతేకాకుండా సమాజంలో బ్రహ్మచర్యం, వానప్రస్థ, మరి సన్యాసాశ్రమంలో ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గృహస్థ ధర్మంలో ఉన్న వారి పైన పూర్తిగా ఆధారపడి ఉంటారు. అంతా కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి వారందరినీ ఆదరించి సేవిస్తూ ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం అనే గుణాలు పెంచుకుంటూ గృహస్థ ధర్మంలో నేర్చుకోవాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. ఇలా గృహస్థ ధర్మంలో ఉన్నవారు తమపై ఆధారపడిన పై 2 ఆశ్రమాలు వారిని సేవించటం అనేక అవకాశాలని మహా భాగ్యంగా గుర్తించాలి. నిజానికి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న గృహస్థ ధర్మాన్ని ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం. ఏంటి? తల్లిదండ్రులు, అత్తమామలు, తోబుట్టువులు, సాధువులు, యాచకులు, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే మన గృహస్థ ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఎంతవరకు మనం పాటిస్తున్నాం. కళ్ళ ముందు నిత్య జీవితంలో కనబడుతున్న భగవంతుని విస్మరించి ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం శూన్యము. ఏంటి? ఎదురుగా ఉన్న శూన్యము అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ నేనే దొరికానా అన్న ఒక వాక్యం నోటి నుండి వెలువడింది అంటే వారు గృహస్థ ధర్మాన్ని అసలు అర్థం చేసుకోలేదని స్పష్టమవుతుంది. వీళ్ళందరికీ నేనేదంటే అర్థం చేసుకుంటుంది. అంతేకాక వారు చేయవలసిన ధర్మానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ రోజు రోజుకు చెడు కర్మలు కరెన్సీని వారి అకౌంట్లో వేసుకున్నట్లు అర్థం చేసుకోవాలి. కన్న తల్లిదండ్రుల యొక్క ఆనందం, ఆత్మ అభివృద్ధి కోసం విశేషంగా కృషి సల్పటం, మనస, వాచ, కర్మణ వారిని సేవించటం గృహస్థ ధర్మంలో అతి ప్రధానమైనది. ఇది గృహస్థ ధర్మంలో ఇట్లా ఉండాలన్నమాట. ఆశ్రమ ధర్మం దాని తర్వాత ఏంటి? అసలు భౌతిక సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వటం
ఆశ్రమ ధర్మ స్థాయిలో చాలా ముఖ్యమైనది. 50 ఏళ్లు పైబడిన వారు గృహస్థ ధర్మంలో ఉండరాదు. ఆశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. ఆశ్రమ ధర్మ ఆశ్రమ ధర్మంలో ఆత్మానందాన్ని కలిగించే ధ్యానము, సంగీతం వంటి వాటి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత గృహస్థ ధర్మంలో కొంతకాలము, ఆశ్రమ ధర్మంలో కొంతకాలము ఉంటూ వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అటు కొన్ని రోజులు, ఇటు కొన్ని రోజులు మార్చుకుంటూ ఉండాలి. 50 సంవత్సరాలు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా నెలలో 10 రోజుల పాటు ఆశ్రమ ధర్మాన్ని తప్పకుండా పాటించి తీరాలి. అంటే ఆ 10 రోజుల పాటు వీలైనంత వరకు ఏకాంతంలో ధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, ఇతరుల అనుభవాలు తెలుసుకుంటూ, తెలియని వారికి ధ్యానం నేర్పుతూ, ఆత్మావలోకనంలో కాలం చక్కగా వినియోగించుకోవాలి. ఆశ్రమ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం అంతర్ముఖులు కావటం. ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంతర్ముఖులు కావటం. సాధారణంగా పిల్లలు చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయటం వంటి బాధ్యతలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆశ్రమ ధర్మం గురించి ఆలోచించాలి. చాలా మంది సహజంగా ఇంట్లో పనుల వలనో, ఇతర వ్యాపకాల వలనో మాకు అలా ఉండటానికి కుదరదు, ఇలా కుదరదని చెప్తూ వింటూ ఉంటాం. అటువంటి వారు చేయవలసింది వారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటానే తమకు తాము ఒక పరిధిని విధించుకోవాలి. సంసారానికి సంబంధించిన పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఆశ్రమంలో ఎలాగా అయితే జీవిస్తారో అలాగే ఇంట్లో ఉంటూనే స్వీయ సాధన కొనసాగించాలి. కుదరదొన్నలు ఇంట్లో ఉంటూనే స్వీయ సాధన కొనసాగించాలి. అలా చేసినట్టయితే కొద్ది రోజుల్లో, అంటే వారం 10 రోజుల్లో అకస్మాత్తుగా వారికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని నిర్లిప్తంగా వదిలివేయకుండా ఆశ్రమ జీవితంలోకి అడుగు పెట్టాలి. ఇక అక్కడ నుండి ఆ జీవితం సులువవుతుంది. ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రకృతిలో గడపటం, విశేషంగా అఖండ ధ్యానం చేయటం, జ్ఞాన ప్రచార సేవ కార్యక్రమాలు చేపట్టడం, వారి అనుభవాలు వ్రాయటం మొదలైన కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా వాటిలో నిమగ్నమైతే మెల్లమెల్లగా పూర్తిగా అంతర్ముఖులు కావటం అనేది సాధ్యమవుతుంది. ఈ విధంగా స్వీయ సాధనతో జ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత ప్రచార ధర్మంలోకి వెళ్ళే అర్హత తప్పకుండా పొందుతాము. ఇది ఆశ్రమ ధర్మం. తర్వాత ఏంటి? ప్రచార ధర్మం. మూడోది ప్రచార ధర్మం అంటే ప్రధానంగా మనం ఆశ్రమ ధర్మంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, పొందిన స్వీయ ఆధ్యాత్మిక అనుభవాలు ప్రవచనాల రూపంలో కానీ, గ్రంథ రూపంలో కానీ అందరికీ విశేషంగా అందజేయటం అని అర్థం చేసుకోవాలి. మనం ఏమైతే ఆశ్రమ ధర్మంలో పొందామో వాటినన్నిటిని కూడా అందరికి అందియాలి. ఇక తోటి మానవులు అందరినీ సమాజం అనే భగవంతుడి రూపంలో చూడటం జరుగుతుంది. పైకి చూడటానికి సమాజ సేవ చేస్తున్నట్టు కనిపించినా మనకు మనమే సేవ చేసుకుంటున్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ఎవరికో చేస్తున్నాం కదా, మనమే చేసుకుంటున్నామని మర్చిపోకూడదు. మన వంతు జ్ఞానాన్ని ఇస్తూనే తిరిగి మనకు కావాల్సిన జ్ఞానాన్ని పొందగలమన్న కనీస అవగాహనని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకించి మనం ఏ స్థాయికి లేదా ఏ వర్గానికి ప్రచారం చేయటానికి జీవిత లక్ష్యం పెట్టుకొని వచ్చామనేది తెలుసుకొని, అదేవిధంగా మనం ఏ స్థాయికి లేదా ఏ వర్గానికి ప్రచారం చేయటానికి జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చామనేది తెలుసుకునే కర్తవ్య నిర్వహణలో ఉండాలి. ఏ పర్పస్ వచ్చాము, ఏం చేస్తున్నాం అనేది ఉండాలి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేయాలి. ప్రచారంలో మనకు ఇవ్వబడిన పనుల్లో ఎక్కువ తక్కువలు చూడకుండా మనకున్న అర్హతను, ప్రకృతి మనకిచ్చిన అవకాశాన్ని రెండింటిని జోడించి అంతర్ముఖం పనిచేయాలి. సరిగ్గా గమనిస్తే ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకు లేదా కొన్ని నెలలకు చాలా మందికి విశేషంగా ధ్యానం ప్రచారం చేస్తున్నట్టు అనుభవం కానీ, కళ్ళల్లో కానీ రావటం సహజంగా మనం గమనిస్తాం. అనుభవం వచ్చిన కొద్ది రోజులకే భౌతికంగా అవకాశం కూడా వెన్నంటే వస్తుంది నీకు. కానీ ధైర్యంగా స్వీకరించి ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించి సక్రమంగా నిర్వహించినప్పుడు అది మన జీవితంలో ఒక భాగమై మారిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రచారంలో ఇట్టే ఇమిడిపోవాలి. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా మనం సంపాదించిన విశేష ధ్యాన జ్ఞాన అనుభవమే మనల్ని ఖండాలు, సముద్రాలు దాటి మనతో పనిచేస్తుంది. మరి ఈ క్రింది వాహనాలు మీ కనుక కళల్లో కానీ ప్రత్యక్షం కానీ మళ్ళీ మళ్ళీ కనబడుతుంటే అది మన ప్రచార పద్ధతిని
తెలియజేస్తున్నట్టు అనుకోవాలి. ఈ డ్రీమ్స్లో కనుక ఏంటది? ఒకటి, బస్సు జిల్లా స్థాయిలో లేదా 2 గంటల ప్రయాణం దూరంలో ప్రాంతానికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి. పదే పదే గనక డ్రీముల్లో బస్సు కానొస్తుందంటే నీ దగ్గరలో ఉన్న 2 గంటల సమయమైన పోయి చెయ్యాలి. అదే రైలు డ్రీములో కానొస్తే ఒక రాష్ట్ర స్థాయిలో లేదా పక్క రాష్ట్రాల పరిధిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి. హిందీతో పాటు దేశ కొత్త భాషలు నేర్చుకోవటానికి శ్రీకారం చుట్టాలి. అదే విమానం గనక నీ కళల్లో గనక కానొస్తే ధ్యాన జగత్ నిర్మాణ లక్ష్యంలో భాగంగా దేశ విదేశాలలో ప్రచార ధర్మ బాధ్యతను కానీ లేదా ధ్యానాన్ని గురించి నేర్చుకునే అవకాశం కానీ పరిగణించాలి. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు ఆయా దేశ భాషలను శ్రీకారం చుట్టాలి. ఈ రకంగా కాదు. అదేవిధంగా ప్రచార ధర్మానికి 100% నిర్వహించి దాని మాధుర్యాన్ని అనుభవించడానికి మనం కొంతవరకు సమాజానికి తగ్గట్టుగా మలుచుకోవాలి. సమాజానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి. వాటిలో ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటి తెలుసుకున్నాం. ఖచ్చితమైన సమయపాలన పాటించాలి. వేరు భాషలు నేర్చుకోవటం, శ్లోకాలు కంఠస్థం చేసి వాటి అర్థాలని సమయానుకూలంగా వాడుకోవటం, ఫ్లవర్ పాయింట్స్, చాట్స్, జోక్స్, ఆధ్యాత్మిక ప్రశ్నలు సిద్ధంగా ఉంచుకోవటం, మనం చెబుతున్న వాటిని ఎంతవరకు ఆచరణలో ఉంచగలుగుతున్నామో ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచూసుకోవాలి. మనం చెబుతున్నది మనం ఆచరిస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. అనవసరమైన భయాలను, అపోహాలను తొలగించుకోవాలి. అతి మంచితనానికి పోయి మనకు వచ్చిన అవకాశాలను ఇతరులకు కట్టబెట్టరాదు. మనం బాగా చేయగలం అనుకున్నప్పుడే మనమే చెయ్యాలి. మనం ప్రధాన స్థాయిలో ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ మధ్యలో ప్రవేశించి వ్యవహారానికి అడ్డు తగులుతుంటారు. మనం ఊరకనే పక్క నుండి కామెంటు పాస్ చేసే బదులు మనమే ఎందుకు ఆ స్థానాన్ని భర్తీ చేయకూడదు అని ఈ రకంగా అనుకుంటూ ప్రచారం చేయాలని ఉండి కూడా ప్రచారంలో పూర్తిగా పాల్గొనలేని వారు పాల్గొనలేని వారు ఏం చేయాలి? తాము ఉన్న పరిస్థితులను బట్టి ఈ క్రింది పనులు చేయాలి. కుదరదండి, చేయలేము అన్నవాళ్ళు చేయాల్సిన ఏంటి? సమయాన్ని పూర్తిగా కేటాయించి ప్రచార ధర్మంలో మునుగున్న వారికి సహకరించటం, SMS మెయిల్స్ చేయటం, ప్రోగ్రామ్స్కి అన్ని కూడా వాళ్ళకి మెయిల్స్ పంపించటం, తాము ఎంచుకున్న రాష్ట్ర దేశ భాషను అంకుటితంగా దీక్షతో నేర్చుకోవటం, వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని లేదా తొలి అవకాశాన్ని తప్పనిసరిగా స్వీకరించి ఉపయోగించుకోవటం, సంగీతము, నాట్యము మొదలైన లలిత కళలతో ప్రదర్శనలు ఇవ్వగలే స్థాయికి నేర్చుకోవటం. అదేవిధంగా ప్రచారంలో ఉన్నవాళ్ళు తమకు లభించిన సహాయ సహకారాలను పూర్తిగా వినియోగించుకొని ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయటానికి సుముఖంగా ఉండాలి. ఇతరులను అడగటం, వారి నుండి తీసుకోవటం అనే విషయాల్లో జన్మతా వచ్చిన మొహమాటానికి పోకుండా ఉండాలి. అప్పుడే తర్వాత స్థాయి అవకాశాలు పెరుగుతాయి. ప్రచార సమయంలో ప్రవచనాలతో చెప్పిన విషయాన్ని వ్రాతపూర్వంలో తేవాలి. మనం ఏం చదువుతున్నాం వాటిని ఎట్ట తేవాలి? 4 స్థాయిలు ఉంటాయి: స్పీచ్, రైటింగ్, డీడ్, ఫీలింగ్. మొదట చెప్పటం, చెప్పిన దాన్ని గ్రంథస్థం చేయటం, సీడీలుగా చేయటం, వ్రాసిన దాన్ని ఇష్టాలతో ప్రేమ లేకుండా ఆచరించటం, తర్వాత అది భావన స్థాయిలో విశ్వ ప్రణాళికలో ఒక పనిముట్టుగా మారి 0 అహంకారంతో మనగలగటం. ఈ స్థాయిలో పని తప్ప మరేదీ కనిపించినట్టుగా వ్యవహరించటం, మన భావావేశాలు, ఆలోచనలలో ద్వంద్వానికి చోటు లేకుండా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందుతాం. చేసే కార్యక్రమం తప్ప మనసులో మరో ఆలోచన లేనందువలన మన భావాల్ని భౌతికంగా ముద్రించినట్టు చేయగలుగుతాం. దీనినే మనం భావన స్థాయిగా పేర్కొంటాం. ఈ రకంగా గృహస్థ ధర్మం, ఆశ్రమ ధర్మం 2 చేసి ప్రచార ధర్మంలో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలి. దీనికి ఇంకా ఏమి కానొస్తే మీకు వచ్చే అడ్డంకులు ఏంటి తెలుసుకుందాం. స్వీయ ఆత్మ ప్రగతి, విశేష స్వీయ సాధన పుస్తక పఠనం అన్నవి ప్రధానంగా ఆశ్రమ ధర్మంలో ఉంటాయి. నువ్వు ఎదగాలి, నీ ఆత్మ ప్రగతికి విషయ స్వీయ సాధన పుస్తక పఠనం అన్ని నీకు ఆశ్రమ ధర్మంలోనే దొరుకుతాయి. అన్ని 2, 50 సంవత్సరాల వయసు పడిపోయిన వారందరూ తప్పక నెలలో, ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో 7 రోజుల నుండి 10 రోజుల వరకు ఆశ్రమ ధర్మాన్ని ఎంపిక చేసుకుని గడపాలి. అప్పుడే తమకున్న దీర్ఘకాలిక రోగాల నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. 3, ఇప్పుడు భూమి ఉన్న పరిస్థితులను బట్టి ప్రచార ధర్మం అనేది జీవిత కార్యక్రమ అంతర్భాగమై పోయింది. ప్రతి వ్యక్తి తమదైన శైలిలో అవకాశాలను బట్టి ఎంతో కొంత ధ్యాన ప్రచారం,
జ్ఞాన ప్రచారం గావించి ఈ ప్రచార ధర్మాన్ని నిరంతరం శ్రీకారం చుట్టడం అనేది ఒక ముఖ్యమైన అవసరంగా ప్రస్తుతం మారింది. 4 గృహస్థ ధర్మంలో ప్రధానంగా సంఘంలోకి వెళ్ళటానికి ముందు వ్యక్తిగా జయించిన తర్వాత, సంఘంలో వెళ్ళాలంటే మన వ్యక్తిగా జయించిన తర్వాత మనలో తీర్చుకోవాల్సిన గుణాలను పూర్తి స్థాయి శిక్షణ ఉంటుంది. ఏంటి? శాంతి, సహనము, ఓర్పు, క్షమ, మైత్రి వంటి అన్ని గుణాలు ఖచ్చితంగా సంబంధ బాంధవ్యాల్లో చవి చూసినప్పుడు మన ఉన్నత ప్రమాణాలతోనే సంఘాన్ని గెలవగలము. కాబట్టి సంసారం అనేది సంఘం శరణం గచ్చామి. 5 ఒక ఆశ్రమం నుండి వేరొక ఆశ్రమ ధర్మంలో తీసుకోవాల్సిన మార్పులు అనుకున్నదే తడువుగా, ఆజ్ఞ లభించిందే తడువుగా ఆధ్యాత్మిక అనుభవం వచ్చిన వెంటనే చేయటం చాలా ముఖ్యం. ఆలస్యం చేయటం అన్న దానికదే కొన్నాళ్లకు అత్యవసరంగా మారుతుంది. కాబట్టి మీనవేషాలు లెక్క పెట్టకుండా వెంటనే అడుగు వెయ్యాలి. 6 ఆశ్రమ ధర్మం విశేష సాధన వరకు మాత్రమే. ఇక్కడ సంసారం గొడవలు లేవు, ఇక్కడ ఉండిపోదాం, ప్రాణానికి సుఖంగా ఉందనే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళటం సరికాదు. స్వీయ సాధన ముగియగానే తిరిగి సంసారంలోకి ప్రవేశించవలసి వచ్చేప్పుడు వెంటనే దానిలోకి తిరిగి ప్రవేశించాలి. పిల్లలకు నేర్పాల్సిన పాఠాలు పూర్తిగా కాకుండా కేవలం ఆశ్రమంలో నెట్టుకోవటం సరికాదు. 7 ముఖానికి కలిగే అనారోగ్యాలు, కేసుకొచ్చే అనారోగ్యాలు, చర్మ వ్యాధులు, సాంఘిక సమస్యలు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇవన్నీ కనుకుంటే ప్రధానంగా ఆశ్రమ ధర్మం మార్పుకు ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కనుక ఉన్నాయంటే ఇది ఇల్లు దాటి ఆశ్రమ ధర్మంలో పోవాలి. ఏది? ముఖానికి, ఫేస్కి సంబంధించినవి, చర్మ వ్యాధులు, సాంఘిక సమస్యలు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాన్ని ముడిపడి ఉంటాయి. 8 గృహస్థ జీవితంలో ఉన్నవారు ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళాలనే తీవ్ర వాంఛ కలిగినప్పుడు, మౌనంలో 40 రోజులు ఉన్నప్పుడు దాని నుండి పొంది ఆ వాంఛ నుండి బయటపడవచ్చు. 9 ఆత్మ ప్రగతికి నిర్దేశించబడిన ఆశ్రమ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి మనకు మనమే ఒక అలారంగా అడ్మిషన్ ఉంటే గాని తగనన్ని పెద్ద అనారోగ్యాలు శరీరంపై తెచ్చుకొని హాస్పిటల్తో మగ్గుతూ ఉండే పరిస్థితి తెచ్చుకోవటం మనం చూస్తాం. ఇదంతా ఆశ్రమ ధర్మం ఎగగొట్టంలో మొదలవుతుందని గ్రహించాలి. 10 ఆత్మ కుటుంబ ధర్మాన్ని గుర్తు చేయటానికి తెలపబడ్డ ఈ 3 ధర్మాలు అనే ఈ అంశంలో కొంతమందికి చాలా కీలకమైన వీటిని అహంకారంతో, అజ్ఞానంతో కాకుండా ఓపెన్ మైండ్తో స్వీకరించి ఆచరించినప్పుడు వెనువెంటనే వాటి ఫలితాలు సమస్య పరిష్కారంలో చూడగలము. అంటే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏ ధర్మంలో ఉన్నాం? గృహస్థ ధర్మంలో ఉన్నామా? సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళాలి. అక్కడే కూర్చుంటానంటే కుదరదు, మళ్ళా నువ్వు రావాలి. అట్లా 50 సంవత్సరాలు పైబడిన వారు ఎలాంటి ధ్యానం చేస్తూ ఎన్ని సమస్యలు ఉన్నా 6 నెలలు ఆశ్రమ ధర్మం కనుక మీరు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడగలరు. ఇది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 3 ధర్మాల గురించి ఈ రకంగా వివరించారు. ఈ 3 ధర్మాల్ని మనం చేసుకుంటూ ఎక్కడ ఏ ధర్మంలో మనం ఆటంకాలు ఉన్నాయని తెలుసుకొని మనం ముందుకు పోవటం తక్షణ కర్తవ్యం. థ్యాంక్ యూ.